అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిఐ వర్సెస్ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మధ్య వివాదం చర్చనీయాంశమైంది. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు నడిచింది. అయితే ఎట్టకేలకు సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయినప్పటికీ వివాదంపై రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న కొన్ని వాహనాల్ని జేసీ వర్గం పట్టుకుంది. ఆ వాహనాల్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టిప్పర్ యజమానులపై చర్యలు తీసుకోవాలంటూ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి సూచించారు. అయితే టిప్పర్ యజమానులపై సిఐ కేసులు నమోదు చేయకపోవడంతో ఆగ్రహించిన అస్మిత్ రెడ్డి స్టేషన్ ముందే ధర్నాకు దిగారు. అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో వెనక్కి తగ్గిన సిఐ క్షమాపణలు చెప్పడంతో వివాదానికి తెరపడింది. మరోవైపు జిల్లా ఎస్పీ జగదీష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. ఇసుక మాఫియాను అరికట్టాలని జిల్లా ఎస్పీని కోరినట్లు చెప్పారు. అలాగే అస్మిత్ రెడ్డితో వివాదంపై సిఐ లక్ష్మీకాంత్ సైతం స్పందించారు. తాను ఎమ్మెల్యే మీద దురుసుగా ప్రవర్తించలేదన్నారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలగకూడదనే క్షమాపణ చెప్పినట్లుగా చెప్పారు సిఐ. తప్పుంది అనుకుంటున్నారు దీంట్లో ఉంటే దానికి ఇది తీసుకున్నా కూడా ఓకే. గుడ్ మార్నింగ్ అంటే పర్టికులర్ సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా, నేను దానికంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది సార్ చెప్తే వెళ్ళిపోతామన్నారు. సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసి 5 అవర్స్ నుంచి వెయిట్ చేస్తాం. ఇక్కడ ఎన్నాళ్ళు డ్యూటీ పెట్టి మీరు ఎక్కడ తర్వాత ఇన్ని రోజులు వచ్చి డ్యూటీ చేస్తున్నారు? 14 ఎలక్షన్ లేదు, ఎలక్షన్స్ కూడా వచ్చిన ఇష్యూ నాది ఉన్నట్టు ముఖ్యంగా వెళ్తాను. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది సార్? అంటే కేసు దురుసుగా మీరు ప్రవర్తించారా లేదంటే ఎస్టీ కేసు ఇచ్చారు, సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎస్ఎస్టీ కేసులో ఎస్పీ ఆథరైజ్ సార్కి అసిస్ట్ చేయడం మీకు సంబంధం లేదు. అది సంబంధం కాదు, సార్ అసిస్ట్ చేస్తారు కానీ మీరు కాంప్రమైజ్ కమ్మన్నారని చెప్పి నన్ను అలిగేషన్ నాకు లేని అధికారంలో కాంప్రమైజ్ అన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఓకే, క్షమాపణలు చెప్పారు, వివాదం ఇంతటితో సద్దుమణిగిందా? కానీ యాక్చువల్గా అస్మిత్ రెడ్డి ఇంకోటి కూడా డిమాండ్ చేశారు. టిప్పర్ యజమానులను అదుపులోకి తీసుకోవాలి, వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. అవి అయ్యాయా? తాడిపత్రిలో మరోసారి వివాదం అయితే రాజుకుంది. అయితే ఈసారి కాకి వర్సెస్ ఖద్దర్గా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. నిన్న ఉదయం టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఎక్కడైతే అక్రమ ఇసుక రవాణా జరుగుతుందో దానికి సంబంధించిన సమాచారం, అదేవిధంగా ఆ టిప్పర్లను కూడా పోలీసులకు సమాచారం అందిస్తే వెంటనే కేసులు నమోదు చేయకపోవడంతో టీడీపీ కార్యకర్తలు అయితే మాత్రం జేసీ అస్మిత్ రెడ్డి, అంటే తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ అస్మిత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో అసలు ఎందుకని కాలయాపన చేస్తున్నారు టిప్పర్లను, అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు అని అడిగేందుకు ఫోన్ చేసిన నేపథ్యంలో కొంత దురుసుగా ఆయన ప్రవర్తించినట్లుగా, మీరు చెప్తే నేను ఎందుకు చేయాలి అన్న ధోరణిలో ఆయన మాట్లాడినట్లుగా స్వయంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడో వెంటనే కార్యకర్తలు, అదేవిధంగా జేసీ అస్మిత్ రెడ్డి ఇద్దరు వారందరూ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆందోళన చేపట్టడం, దాదాపు 5 గంటల పాటు కూడా వర్షంలో తడుస్తూ తమ నిరసన వ్యక్తం చేయడంతో, అంటే అధికార పక్షంలో ఉంటూ కూడా దాదాపు 5 గంటల పాటు వర్షంలో నిలబెట్టారు అని కొంత ప్రెస్టీజ్ కూడా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఎట్టకేలకు తలగ్గినటువంటి సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి వీడియో కాల్ ద్వారా సారీ కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ పంచాయతీ అంతా కూడా జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. అయితే మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చినప్పుడు కూడా ప్రధానంగా అక్రమ ఇసుక రవాణాకు సంబంధించిన అంశం జేసీ అస్మిత్ రెడ్డి అదేవిధంగా జిల్లా ఎస్పీ మధ్య జరిగినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అక్రమ ఇసుక రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తనపై దురుసుగా ప్రవర్తించినటువంటి సిఐ లక్ష్మీకాంత్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని జేసీ అస్మిత్ రెడ్డి ఎస్పీకి చెప్పారు. అయితే అంతకుముందే, అంటే జేసీ అస్మిత్ రెడ్డి ఎస్పీని కలవడానికి ముందే సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఎస్పీని కూడా కలవడం కూడా జరిగింది. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదు 100%, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పకుండా ఉండేందుకు గాను తాను ఆ క్షణంలో క్షమాపణ చెప్పాను తప్ప తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే దానికి ఓకే అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఇప్పటికే దీనిపై ఎస్పీ కూడా విచారణ చేపట్టారు. ఖచ్చితంగా సిఐ కనుక తప్పు చేసినట్టు తేలితే విచారణలో చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు ముఖ్యంగా అక్రమ ఇసుక రవాణాకి సంబంధించి నిన్న జరిగిన ఘటనలో ఎస్పీ ఇప్పటికే చర్యలకు ఉపక్రమించారు. ఏ టిప్పర్లు అయితే నిన్న పట్టుబడ్డాయో వాటన్నిటి మీద కూడా కేసులు నమోదు చేయాలంటూ కూడా డీఎస్పీకి ఆదేశించారు.